ఒక మనిషి మైండ్ అనేది చాలా చాలా పవర్‌ఫుల్ అని మీ అందరికీ తెలుసు. దానికి ఎంతైతే పవర్ ఉందో అంతకంటే ఎక్కువ కొద్దిగా తెక్కుంది. ఒక మనిషి మెదడు గనక పలానా పని ఇంపాసిబుల్ అని ఫీల్ అయితే ఆ మనిషిని మెదడు ఆ పని చేయనివ్వదు. రాజర్ బానిస్టర్ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన ఒక ప్రొఫెషనల్ అథ్లీట్. ఆయన ఏం చేశాడంటే అప్పటి వరకు ఉన్న రికార్డుల కన్నా కూడా చాలా ఎక్కువ దూరం ఒకసారి పరిగెత్తాడు. అదే 4 మినిట్ మైల్. దానికి ముందున్న రికార్డులన్నీ దానికి దగ్గరగా కూడా ఉండవన్నమాట. ఎవరు చెయ్యంది ఆయన చేశాడు. ఇంపాసిబుల్ థింగ్ అచీవ్ చేశాడు అని కొన్నాళ్ల పాటు న్యూస్‌లో వచ్చింది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన ఎప్పుడైతే చేశాడో వెంటనే చాలా మంది ఆ రికార్డ్ బ్రేక్ చేశారు. అప్పటి వరకు వాళ్ళు ఎందుకు బ్రేక్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇంపాసిబుల్ అని నమ్మారు. ఎప్పుడైతే ఈయన ఒకసారి బ్రేక్ చేసి చూపిచ్చాడో అందరికీ అర్థమైపోయింది. అది ఇంపాసిబుల్ కాదని. వాళ్ళు కూడా అటెంప్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వరుస పెట్టి చాలా మంది బ్రేక్ చేశారు ఆ రికార్డ్. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు వీలైనంత వరకు ఒక ఎవిడెన్స్ ఉన్న పనులు చేస్తే మంచిది. వేరే వాళ్ళు ఇంతకుముందు దాన్ని అచీవ్ చేశారు అనే ఒక చిన్న థాట్ మైండ్‌లో ఉంది అంటే మనకది చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ మనం ఎంచుకున్న గోల్‌ని మన చుట్టూ ఎవరు చేయలేదనుకోండి, ఎక్కడో భయం మొదలవుతుంది. ఇది జరుగుతుందో లేదో అనే ఒక అన్‌సర్టెనిటీ ఉంటుంది. మీకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు మీరు గమనించండి, మొదట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలా మంది ఆ ఇనీషియల్ ఛాలెంజెస్ వల్ల ఆ పని వదిలేస్తారు. కానీ కొన్ని పనులు మాత్రం మొదట్లో ఛాలెంజింగ్ ఉన్నా కూడా మనందరం కంటిన్యూ చేస్తాం. సైకిల్ నేర్చుకోవటం, లేదంటే బైక్ నేర్చుకోవటం. ఈ 2 ఈజీ పనులు కావండి. ఇనీషియల్‌గా చాలా కష్టంగా ఉంటాయి. కానీ మనందరం ఎందుకు పర్సూ చేస్తాం? నా చుట్టూ ఎంతోమంది సైకిల్ తొక్కుతున్నారు, బైక్ డ్రైవ్ చేసేవాళ్ళున్నారు. ఇంతమంది చేస్తున్నారంటే ఇది చాలా ఈజీ పని అని మన మైండ్‌లో అనుకుంటాం. అందుకే ఆ పనులు చాలా ఈజీగా మనకనిపిస్తాయి. వారం రోజుల పాటు మనకు బోలెడన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? కంటిన్యూ చేస్తూనే ఉంటాం. వదిలేయం దాన్ని. చాలా విషయాలు ఆ మొదటి వారం లేదంటే ఆ 2 వారాల పాటు కష్టాన్ని తట్టుకోగలిగితే పనులు చాలా చాలా ఈజీగా అయిపోతాయి. కానీ మనం ఆ మొదటి 2 వారాల్లోనే గివ్ అప్ చేసేస్తాం. మన చుట్టూ చాలా మంది చేస్తున్న పనులైతే గివ్ అప్ చేయకుండా కంటిన్యూస్‌గా మనం పర్సూ చేస్తూనే ఉంటాం. 10 రోజుల్లో సెట్ అయిపోతాం. మనం చేయలేము, కష్టమైంది అనుకున్న పని కూడా మనం చేసేస్తాం.